వీడియోలో ఏంటంటే మనకు చాలా ఎక్కువ మంది రైతులు ఏంటంటే ఈ పత్తి పంటలో పురుగు సమస్య అనేది చాలా ఎక్కువ ఉందన్న, ఏది కొడితే కూడా మనకు కంట్రోల్ అవుతలేదని చాలా మంది రైతులు అంటా ఉన్నారనమాట. సో ప్రధానంగా ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో పురుగు సమస్య గురించి అయితే ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రైతులు చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే మనకు పురుగు మందులు కొట్టేటప్పుడు ఏంటంటే ఎండపూట అయితే కొడతా ఉంటారనమాట. సాధారణంగా ఎండపూట వచ్చేసి మనకు పురుగు అనేది భూమి లోపల పోయి మనము స్ప్రే చేసినా కూడా, చెట్టు మీద స్ప్రే చేసినా కూడా పురుగు అనేది చావదనమాట. ఆ తర్వాత నైట్ పూట లేదంటే సాయంత్రం పూట వచ్చేసి మనకు ఆకులు అనేది తింటూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ పురుగు మందు ఏదైతే మనకు లద్దె పురుగు కావచ్చు, శనగపచ్చ పురుగు కావచ్చు, ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరైతే మార్నింగ్ టైం అయినా చేయాలి, లేదంటే ఈవినింగ్ టైం అయినా చేయాలి. ఖచ్చితంగా మీరు మధ్యాహ్నం పూట చేస్తే అసలు అది చావని చావది. మీరు ఎంత మంచి మందు కొట్టినా కూడా మధ్యాహ్నం పూట స్ప్రే చేస్తే ఖచ్చితంగా చావని చావది. ఖచ్చితంగా మీరు ఈ పురుగు కోసం మందు కొడతా ఉంటే ఖచ్చితంగా పొద్దున్నే కొట్టండి. పొద్దుగా ఎర్లీ మార్నింగ్ అంటే మనకు 7 నుంచి 10 గంటల లోపే కొట్టండి అనమాట. వన్స్ ఎండ్ వెళ్ళిందంటే అది ఖచ్చితంగా భూమి లోపల పోయి చల్లగా కూర్చుండి మళ్ళీ ఈవినింగ్ వచ్చి తింటూ ఉంటుంది. మీరు స్ప్రే చేసినా చావలేదంటే అసలు అది మధ్యాహ్నం పూట స్ప్రే చేస్తే అసలు పని అయితే చేయదనమాట. సో ఖచ్చితంగా మీరైతే స్ప్రే చేసేటప్పుడు ఏ మందు కూడా పురుగు మందు కొట్టేటప్పుడు ఖచ్చితంగా పొద్దున్న పూటనే స్ప్రే చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే బెస్ట్ టెక్నికల్ కనుక మనం చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు ఇప్పుడు చాలామంది రైతులు కొరాజిను కొట్టిన పని చేయలేదు, యాంప్లీ కూడా కొట్టిన పని చేయలేదు అంటూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇలాంటి మందులు కొట్టేటప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అయితే కొట్టండి, ఖచ్చితంగా పనిచేస్తాయి. అందులో మీరు ఏదైతే డెల్టామెథ్రిన్ అనేది అంటే బాక్సర్ అనేది వస్తుంది మనకు. సో బాక్సర్ అనేది మీరైతే ఇందులో కలుపుకొని అయితే స్ప్రే అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. లేదు మనకు ఒకటే స్ప్రేలో మనకు దోమ త్రిప్స్ పోవాలి, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఏదైతే పురుగు కూడా పోవాలంటే ఖచ్చితంగా మనకైతే ఈ జెస్సికా అనేది అయితే స్ప్రే చేసుకోవచ్చు. సో జెస్సికాతో మనకు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక పోతుంది, ఆ తర్వాత త్రిప్స్ పోతాయి, వైట్ ఫ్లైట్లు అన్నీ పోతాయి. దాంతోపాటుగా లద్దె పురుగు, శనగపచ్చ పురుగు కూడా ఎక్కువ మొత్తంలో అటాక్ ఉంది. సో ముఖ్యంగా ఇటు తెలంగాణలో తక్కువ ఉంది, కానీ ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో కావచ్చు కర్నూలు, ఆదోని, మంత్రాలయ అటు సైడ్ ఎక్కువ ఉంది. ఆ తర్వాత తెలంగాణలో మహబూబ్ నగర్, ఆ తర్వాత గద్వాల్, రాయచూర్ సైడ్ కూడా ఎక్కువ మొత్తంలో పురుగు సమస్య ఉంది. కాబట్టి జెస్సికా ఆల్రౌండర్గా పనిచేస్తుంది. అంటే 2 సార్లు వేరువేరుగా కొట్టకుండా, మీరు వేరువేరు మందులు కలపకుండా రెండుటికి ఒకే మందు అనమాట. జెస్సికాలో మీరు ఈ డెల్టామెథ్రిన్ అంటే బాక్సర్ అనేది కలుపుకొని కొట్టుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా మీరు స్ప్రే చేసేటప్పుడు మీరైతే మార్నింగే స్ప్రే చేయండి. మధ్యాహ్నం స్ప్రే చేస్తే అసలు 100% పనిచేయదు. కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ స్ప్రే చేయండి. మీరు ఏది స్ప్రే చేసినా కూడా మార్నింగ్ చేయండి. సో ఇంకొక బెస్ట్ మందు కనుక మనం చూసుకున్నట్లయితే మనకు సిజెంటా కంపెనీ ఈవిసెంట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు లిఫెల్వినార్ ఉంటుంది, ఆ తర్వాత ఇమామెక్టిన్ బెంజోయేట్, ఇట్లా 2 టెక్నికల్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్ కూడా మనము మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దీని యొక్క రిజల్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే అన్ని రకాల పురుగులు పోతాయి. ముఖ్యంగా లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, గులాబ్ పురుగు, ఇట్లా అన్ని రకాల పురుగులు అయితే చాలా బాగా సమర్థవంతంగా కంట్రోల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ ఏదైతే ఈవిసెంట్ డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎకరానికి ఒక 30 నుంచి 35 గ్రాముల వరకు మంచిగా కలిపి ఒక 7-8 పంపులు, 20 లీటర్ పంపుతో 7-8 పంపులు ఒక ఎకరానికి కొట్టేసేయండి. అది కూడా మార్నింగ్ పూట కొట్టేసుకోండి, మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలా ఈవిసెంట్ అనేది తీసుకోండి, లేదంటే మన జెస్సికా అన్న తీసుకోండి. జెస్సికా తీసుకుంటే ఏంటంటే మనకు ఆల్రౌండర్గా పనిచేస్తుంది, దోమకు పోతుంది, పురుగు పోతుంది. సో దీంట్లో ఈ జెస్సికా అనే దాంట్లో మనము ఈ బాక్సర్ అనేది కలుపుకొని కొట్టుకుంటే సరిపోతుంది అనమాట. లేదు ఓన్లీ మనకు తక్కువ ధరలో మంచి రిజల్ట్స్ రావాలంటే మీరైతే ఖచ్చితంగా ఈ అగ్ని అనేది మనం గత 4 సంవత్సరాల నుంచి అగ్ని అనేది చెప్తా ఉన్నాం రైతుల కోసము. సో అగ్ని యొక్క రిజల్ట్ కూడా బాగుంటుంది. సో ఏ మందు కావాలంటే జెస్సి కావాలన్నా, అగ్ని కావాలన్నా కూడా మీరైతే మీకు స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే పంపించడం జరుగుతుంది. సో మీరు ఏ మందు కొట్టినప్పుడు ఖచ్చితంగా మీరైతే మార్నింగ్ అన్న కొట్టాలి, లేదంటే ఈవినింగ్ అన్న కొట్టాలి. మధ్యాహ్నం పూట కొడితే అస్సలు పని చేయదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏంటంటే చూడండి, మొత్తం వాతావరణము చూసుకున్నట్లయితే మబ్బులుగా ఉంటుంది. గత 2 నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే జూన్లో వర్షాలు తక్కువ ఉండే, ఆ తర్వాత జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్ వచ్చింది. కంటిన్యూ 2 నెలల నుంచి కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి. సో ఈ సంవత్సరం వచ్చేసి మనకు పత్తి పంటకు విపరీతమైన పరిస్థితి అంటే పత్తికి అనుకూలమైన పరిస్థితి లేదు. మీరు చూసుకోవచ్చు, మొత్తం బురజ ఉందన్నమాట. ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం చేన్లు అనేటివి ఎదగక, ఫ్లవర్ డ్రాప్ అయ్యి, కాయ పట్టక, ఇట్లా అనేక రకాల సమస్యలు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మన ఛానల్ చూస్తూ ఉండండి. మంచి కాపు సెట్ కావాలంటే కూడా మనము ఈ త్రిప్స్ అటాక్, పురుగు అటాక్ అయితే ఉండదు. ఈ పురుగు అటాక్ ఉంటే ఖచ్చితంగా పూత రాలిపోతుంది, కాయ కూడా రాలిపోతుంది అనమాట. కాబట్టి పురుగు అటాక్ ఎంత తొందర మీరైతే కంట్రోల్ అయితే చేసుకోవాలి, లేదంటే కాయ కూడా రాలిపోయే ఆస్కారం ఉంటుంది. కాయని కూడా తొలిచి తినేసే అవకాశం అయితే ఉంటుంది. పురుగు అనేది చాలా డేంజర్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ జెస్సికా ప్లస్ బాక్సర్ 2 కలిపి కొట్టుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు ఇది వద్దు అనుకుంటే మీరు ఎవిసెంట్ ఒకటి కొట్టుకున్నా సరిపోతుంది, కానీ మార్నింగ్ టైంలో అయితే కొట్టండి. సో యాంప్లిగో, ఆ తర్వాత మీరు ఈ కోరాజిన్ లాంటి ఏంటంటే మనకు ఈ పురుగులకు కానీ అలవాటైన టెక్నికల్స్ కాబట్టి కొద్దిగా ఈవెసెంట్ అనేది ఎక్కువ మంది కొట్టారు. ఈ టెక్నికల్ కొట్టిన లెఫ్ట్ ఉంటుంది ఇందులో. కాబట్టి ఏంటంటే
ఆ టెక్నికల్ ఎక్కువ మంది కొట్టరు కాబట్టి అవి అలవాటు అయ్యి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఫలితం మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది, అది మంచి పని చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.